ప్రతిపక్షాలు అదేవిధంగా పాలకపక్షం ఎలాగైనా గెలవాలని 2024 ఎలక్షన్స్‌లో ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా గానీ దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎలాగైనా 2024 ఎలక్షన్స్‌లో గెలవాలని అందరూ ముందుకెళ్తున్నారు. ఇదే టైంలో మొత్తం సర్వే సంస్థలు కూడా తమ యొక్క సర్వేలతో ఎక్కడ ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు అంటూ కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇండియా టుడే కావచ్చు, దాని తర్వాత కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటికీ సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగానే టీడీపీ అండ్ జనసేన పార్టీకి సంబంధించి 99 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు తెలుగుదేశం అండ్ జనసేన కూటమి. దీనికి సంబంధించి మొత్తం తెలుగుదేశం అండ్ జనసేన కూటమిలో విడుదల చేసిన ఈ 99 మంది అభ్యర్థుల్లో ఎవరు గెలబోతున్నారు, ఏ అభ్యర్థికి గెలిచే సత్తా ఉంది, ఎక్కడ హోరాహోరీ ఉంది, ఎక్కడ ఓడిపోబోతున్నారు అనేది ఈఎస్ఎస్ అనే ఒక సంస్థ చిన్న క్లీన్ సర్వే చేసింది. అదే పార్లమెంట్ వైజ్గా సర్వే చేసింది. ఇప్పుడు ఈఎస్ఎస్ సర్వేలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఈఎస్ఎస్ సర్వేలో ఏముందో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే. దానిలో భాగంగానే మొత్తం శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వాళ్ళు ఇచ్చారు. శ్రీకాకుళం డిస్టిక్ లో ఇచ్చాపురం అంటే టోటల్గా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ విడుదల చేసిన 99 మంది అభ్యర్థులలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఈ 99 మంది అభ్యర్థులు రిలీజ్ చేసిన వాటిలో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అనే దాని మీద ఈ సర్వే జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా శ్రీకాకుళం డిస్టిక్ లో ఇచ్చాపురం. ఫస్ట్ ఇచ్చాపురం నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బెండాళం అశోక్ ఇక్కడి నుంచి గెలవబోతున్నారని చెప్తున్నారు. టీడీపీ ఇచ్చాపురంలో టీడీపీ గెలుస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న బెండాళం అశోక్ గెలవబోతున్నారు. దాంతో పాటు పలాసాకి సంబంధించి ఇంకా రాలేదు, దానికి ఇంకా అభ్యర్థి రాలేదు కాబట్టి పలాస తర్వాత టెక్కలిలో ఇక్కడ టెక్కలి కూడా టీడీపీ గెలవబోతుంది. టెక్కలి టీడీపీ కింజారపు అచ్చెన్నాయుడు ఉన్నారు, కింజారపు అచ్చెన్నాయుడు గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాని తర్వాత పాతపట్నం కానీ దాంతో పాటు శ్రీకాకుళం ఇవన్నీ రాలేదు. నెక్స్ట్ ఆముదాల వలస మనం చూసుకున్నట్లయితే ఆముదాల వలస నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోన రవికుమార్ ఇక్కడ స్పీకర్ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు చెప్తుంది. ఆముదాల వలస నుంచి కూన రవికుమార్ ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత ఎచ్చర్ల అండ్ నరసన్నపేటకి సంబంధించి ఇంకా అభ్యర్థులు కాలేదు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజాం అనేది ఎస్టీ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ్రు మురళీమోహన్ రావు ఎవరైతే మాజీ హెల్త్ మినిస్టర్ గా ఆయన పనిచేశారు, కొండ్రు మురళీమోహన్ రాజాం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నా కానీ హోరాహోరీ ఉంటుందని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. టోటల్ గా మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలు వలస, దాంతోపాటు రాజాం హోరాహోరీ ఉంటుందని చెప్తున్నారు. దీని తర్వాత శ్రీకాకుళం జిల్లా తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి మనం చూస్తే కురుపాం అనేది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీశ్వరి కురుపాం ఎస్టీ ఓడిపోయే అవకాశం ఉంది, ఆమె ఇక్కడి నుంచి ఓడిపోతుంది అని చెప్తుంది. లాస్ట్ విజయనగరంలో ఇది ఓడిపోబోతున్నారు అని చెప్తున్నారు. దాంతో పాటు విజయనగరం డిస్ట్రిక్ట్ లోనే మరొక నియోజకవర్గం పార్వతీపురం. ఇక్కడ పార్వతీపురం అనేది ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయ్ బోనెల ఈయన కూడా ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఈయన కూడా ఓడిపోబోతున్నాడు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజెంట్ ఇప్పుడు సినారియోలో ఆయన ఓడిపోబోతున్నాడు అని తెలుస్తుంది. దాని తర్వాత విజయనగరంలోనే మనం చూసుకున్నట్టయితే సాలూరు చూస్తే ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి గుమ్మడి సంధ్యారాణి ఎవరైతే ఉన్నారో ఆమె టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. గుమ్మడి సంధ్యారాణికి ఇక్కడ హోరాహోరీ తప్పదన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆవిడ హోరాహోరీగా జరుగుతుంది. దీంట్లో ఎవరు గెలుస్తారో అనేది చెప్పలేమని చెప్తున్నారు. దాని తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్ లోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం బొబ్బిలి
బొబ్బిలి నియోజకవర్గం నుంచి మనం చూసినట్లయితే బేబీ నైనా, ఆర్ఎస్వి కేకే రంగారావు, బేబీ నైనా అంటారు, ఈయన టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలుస్తారు అని చెప్తున్నారు, గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత చీపురుపల్లికి సంబంధించి టీడీపీకి సంబంధించి ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి ఆపోజిట్ గా గంటని అక్కడ పంపించాలి అని చెప్తున్నారు. బట్ గంట అక్కడికి వెళ్తారా లేదా భీమిలి నుంచే పోటీ చేస్తారండి ఇంకా తెలియాల్సి ఉంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే గజపతి నగరం ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు టీడీపీ నుంచి. గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు. కొండపల్లి శ్రీనివాస్ ఓడిపోవటానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు విజయనగరం డిస్టిక్ లోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం నెల్లిమర్ల. ఇది ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున లోకం నాగమాధవి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి లోకం నాగమాధవికి ఇక్కడ హోరాహోరీ తప్పదు, ఆమె గెలవాలంటే డెఫినెట్లీ పోరాటం చేయక తప్పదు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ఆమె ఇక్కడి నుంచి పోరాటం చేయక తప్పదు, అంటే కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పదని తెలుస్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం డిస్టిక్ లోనే మరొక అసెంబ్లీ స్థానం విజయనగరం ఇక్కడి నుంచి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ అశోక్ గజపతి రాజు కూతురు ఎవరైతే ఉన్నారో విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఈ సీటు కూడా హోరాహోరీ తప్పదు. విజయనగరంలో మేబీ అశోక్ గజపతి రాజు పోటీ చేస్తే వేరే విధంగా ఉండదు, కానీ అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆమె పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమెకి హోరాహోరీ తప్పదు అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే శృంగవరపు కోట సంబంధించి కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే టీడీపీ ఎన్ఆర్ఐ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరో ఇక్కడి నుంచి ప్రకటించిన పరిస్థితి. దాంతోపాటు విజయనగరం తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నాన్ని మనం చూడాలి. విశాఖపట్నం మనం చూసినట్లయితే విశాఖపట్నంలో ఎవరు ఇప్పుడు ప్రకటించిన స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనేది చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి కన్ఫర్మ్ చేశారు. ఇక్కడి నుంచి భీమిలి నుంచి అయితే గంటా శ్రీనివాసరావు 100% గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు విశాఖపట్నం డిస్టిక్ లోని మరొక నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్. ఇక్కడి నుంచి వెలగపూడి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం సౌత్ నుంచి టీడీపీ తరఫున గండి బాబ్జీ, అదే విధంగా జనసేన నుంచి న్యూ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడి నుంచి సీటు ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరూ అంటే ఒకవేళ విశాఖపట్నం సౌత్ నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా జనసేన అభ్యర్థి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఈ సర్వేలో చెప్పారు. ఒకవేళ విశాఖపట్నం సౌత్ నుంచి టీడీపీకి సంబంధించి గండి బాబ్జీ పోటీ చేస్తే మాత్రం హోరాహోరీ తప్పదు, ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. అదే విధంగా జనసేన నుంచి ఎవరైతే ఇక్కడ ఇచ్చి పోటీ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ విన్ అవుతారని చెప్తున్నారు. అది విశాఖపట్నం సౌత్ కి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది. గండి బాబ్జీ ఒకరు పోటీ చేస్తే విశాఖపట్నం సౌత్ నుంచి హోరాహోరీ తప్పదు. అదేవిధంగా జనసేన నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్ మనం ఒకసారి చూద్దాం. విశాఖపట్నం నార్త్ లో పరిస్థితి ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్ నుంచి ఒకవేళ టీడీపీ అండ్ జనసేన దాంతో పాటుగా బీజేపీ అభ్యర్థులు కూడా కలిస్తే ఇక్కడి నుంచి విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. టీడీపీ తరపున విష్ణుకుమార్ రాజు ఎవరైతే పోటీ చేస్తే ఆయన ఇక్కడి నుంచి విన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసినట్లయితే విశాఖపట్నం వెస్ట్ కి సంబంధించి ఇక్కడ
ఘనబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఘనబాబు ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు గాజువాక, విశాఖపట్నం డిస్టిక్ లో ఉన్న మరొక నియోజకవర్గం గాజువాక. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బట్ ఇక్కడ నుంచి టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉంది ఈసారి అన్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు జనసేన నుంచి ఎవరైనా ఒకవేళ పోటీ చేస్తే మాత్రం ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు గాజువాక తర్వాత మనం గాజువాక చూసుకున్నట్లయితే పరిస్థితి ఇక్కడ నుంచి పల్లా శ్రీనివాసరావు అయితే గెలుస్తారు. జనసేన నుంచి ఎవరైనా అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. దాంతోపాటు చోడవరం, విశాఖ డిస్టిక్ లోనే చోడవరం, ఇక్కడ నుంచి కేఎస్ఎన్ రాజు, టీడీపీ నుంచి కేఎస్ఎన్ రాజు ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది అని సర్వే చెప్తుంది. దాంతోపాటు చోడవరం తర్వాత మనం విశాఖలో చూస్తున్న మరో నియోజకవర్గం మాడుగుల. మాడుగుల నుంచి ఇక్కడ టీడీపీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి లేదా గవిరెడ్డి రామానాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఎవరైనా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. అంటే మాడుగుల సీటు డెఫినెట్లీ టీడీపీ కొట్టే అవకాశం ఉంది. దాంతోపాటు అరకు వ్యాలీ, ఇది అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి దొన్ను దొర ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆయనకి ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ తప్పదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి దొన్ను దొర ఎవరైతే ఉన్నారో ఆయనకి హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారా అనేది కూడా లాస్ట్ వరకు చెప్పే అవకాశం లేదు అని చెప్తుంది. దాంతోపాటు పాడేరుకి సంబంధించి పాడేరులో ఇది కూడా ఎస్టీ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున భాగ్యలక్ష్మి, టీడీపీ తరఫున ఎవరైతే ఉన్నారో ఆవిడ భాగ్యలక్ష్మి పోటీ చేసినట్టయితే కీన్ కంటెస్ట్ అవుతుంది. ఇది అంటే హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్, వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి హోరాహోరీ తప్పదు. దాంతోపాటు మనం చూసినట్టే జనసేనకు సంబంధించి ఇక్కడ వంపూరి గంగలయ్య ఎవరైతే ఉన్నారో పాడేరు నుంచి అయితే జనసేనకు సంబంధించి ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లికి సంబంధించి జనసేన తరపున కొణతాల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన కొణతాల రామకృష్ణ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది కొణతాల రామకృష్ణకి. దాంతోపాటు కొణతాల రామకృష్ణ తన తర్వాత పెందుర్తి, అనకాపల్లి తర్వాత మనం చూసుకున్నట్లయితే పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి నుంచి టీడీపీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు బండారు సత్యనారాయణ మూర్తితో పాటుగా జనసేన నుంచి పంచకర్ల రమేష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్స్ఎమ్మెల్యే, ఈయన కూడా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఈయనైనా కానీ గెలుస్తారు ఇక్కడ అన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. దాంతో పాటు మనం చూసినట్లయితే పెందుర్తి తర్వాత ఎలమంచిలికి సంబంధించి టీడీపీ తరఫున పెగడ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు జనసేన తరఫున సుందరపు విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ పోటీ చేస్తే మాత్రం 100% ఆయన ఓడిపోతారు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే పైకరోపేట ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పైకారావుపేట కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి వంగలపూడి అనిత కన్స్టిట్యున్సీ చేస్తున్నట్టయితే ఇది కీన్ కంటెస్ట్ అవుతుంది. ఇక్కడ హోరాహోరీ తప్పదు అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు పైకారావుపేట తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సీపట్నం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రుడు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుంది. అంటే నర్సీపట్నం నుంచి 100% చింతకాల అయ్యన్న పాత్రుడు ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత మనం తీసుకున్నట్టు ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు టీడీపీ, జనసేన అండ్ బీజేపీకి సంబంధించి ఈ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక సర్వే చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొదటగా ఇక్కడ నుంచి తుని నుంచి మనం చూస్తే తుని నియోజకవర్గం, మనం తుని నుంచి చూస్తే యనమల దివ్య ఇక్కడ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. యనమల రామకృష్ణుడు కుమార్తె
యనమల దివ్య ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ పోటీ చేసినా కానీ ఇది కీన్ కంటెస్ట్ అవుతుంది, అంటే ఇక్కడి నుంచి హోరాహోరీ తప్పదు, ఎవరు పోటీ చేసినా ఇక్కడి నుంచి హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే పత్తిపాడు మనం చూస్తే పత్తిపాడు నియోజకవర్గం ఇక్కడి నుంచి టీడీపీ తరఫున వలపుల సత్యప్రభ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడి నుంచి మనం పోటీ చేసినట్టయితే కీన్ కంటెస్ట్, ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. దాంతోపాటు పత్తిపాడు తర్వాత పిఠాపురానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా పిఠాపురానికి సంబంధించి చాలా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. బట్ అంటే ప్రజెంట్ ఉన్న సినారియో, వీళ్ళు సర్వే చేసే నాటికి వాళ్ళు కొన్ని లెక్కలు ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారు అన్నట్లు చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం కాంటెస్ట్ ఏదైతే ఉందో పిఠాపురం నుంచి, అక్కడ కాపులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరైతే డెఫినెట్లీగా ఇది ఒక హోరాహోరీ టఫ్ ఫైట్, ఇంకా దీన్ని ఏమని అనుకోవచ్చు, ఆ రేంజ్ లో ఉంటది. బట్ వీళ్ళు సర్వే చేసే నాటికి ఇక్కడున్న పరిస్థితుల్లో టీడీపీ తరఫున ఎవరైతే ఉన్నారో ఎన్వి వర్మ, ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ తరఫున, ఈయన ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. జనసేన నుంచి కూడా ఒక కొత్త అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. బట్ జనసేన అభ్యర్థి ఆయనైనా కానీ గెలుస్తారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు. దాంతో పాటు కాకినాడ రూరల్ కి సంబంధించి ఇది ఆల్రెడీ దీనికి కాకినాడ రూరల్ కి జనసేన పార్టీకి ఇచ్చారు. జనసేన పార్టీకి పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి పంతం నానాజీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పంతం నానాజీ కూడా ఇక్కడ పిఠాపురం కాకినాడ రూరల్ నుంచి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. దాంతో పాటు కాకినాడ రూరల్ కి సంబంధించి పంతం నానాజీ గెలుస్తారని చెప్తున్నారు. దాని తర్వాత కాకినాడ రూరల్ తర్వాత మనం చూసినట్లయితే పెద్దాపురానికి సంబంధించి టీడీపీ తరఫున మాజీ హోంమంత్రి చినరాజప్ప నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఎవరైతే చినరాజప్పకి సంబంధించి చూసినట్లయితే ఇది కీన్ కంటెస్ట్, ఇక్కడ హోరాహోరీ తప్పదు. ఇక్కడ డెఫినెట్లీ చినరాజప్పకి ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దీని తర్వాత పెద్దాపురం తర్వాత మనం చూసుకున్నట్లయితే అనపర్తి చూస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచి టీడీపీ నుంచి నల్లిమర్ల రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు అని 100% చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ చాలా స్ట్రాంగ్ పర్సన్, వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సినారీ కూడా అలాగా ఉంది. ఇంక ఎలక్షన్ జరగడానికి ఒక 4 రోజుల పైన ఉంది కాబట్టి ఏమైనా మారుతుంది అనేది మనం చెప్పలేదు. బట్ ప్రజెంట్ సినారీ మాత్రం నల్లిమర్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు. దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే కాకినాడ సిటీ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి కాకినాడ సిటీ నుంచి టీడీపీ తరఫున వనమాడి కొండబాబు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పోటీ చేస్తే ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదు. దాంతో పాటు జనసేన పార్టీ తరఫున ఇక్కడ నుంచి న్యూ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పోటీ చేయాలని చూస్తున్నారు. కాకినాడ సిటీ నుంచి ఆయన పోటీ చేసినా కానీ కీన్ కంటెస్ట్, ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదు. ఎందుకంటే కాకినాడ సిటీ నుంచి అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి ఇటువైపు నుంచి ఎవరు వేసినా కానీ నిలబడే అవకాశం లేదు అన్నట్టు ఈ సర్వే చెప్తుంది. దాంతో పాటు మనం చూసినట్లే రామచంద్రాపురానికి సంబంధించి మనం చూస్తే టీడీపీ రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైనా ఇక్కడ గెలుస్తారు. దాంతో పాటు జనసేనకు సంబంధించి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. దాంతో పాటు మనం చూస్తే ముమ్మడివరానికి సంబంధించి టీడీపీ తరఫున దాట్ల సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దాట్ల సుబ్బరాజు ఇక్కడి నుంచి గెలిచే అవకాశం అని చెప్తుంది. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే అమలాపురం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున ఐతాబత్తుల ఆనందరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే, ఈయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని అన్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు జనసేన తరఫున న్యూ క్యాండిడేట్ ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. బట్ జనసేన తరఫు నుంచైనా అమలాపురంలో గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు మనం చూసినట్లయితే రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి పోయినసారి 2019 ఎలక్షన్స్ లో రాగపాక వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన నుంచి గెలిచారు. ఇప్పుడు కూడా ఇది జనసేన సీటే. ఇక్కడ నుంచి బొంతు రాజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్, ఆయన పోటీ చేస్తే ఇక్కడ నుంచి హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు
కోనసీమలో ఉన్నటువంటి ఈ గన్నవరం ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున సరిపల్లె రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. దీన్నే మనం పి గన్నవరం అంటాము. ఇక్కడి నుంచి సరిపల్లె రాజేష్ కుమార్, మహాసేన రాజేష్, పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. బట్ ఈ సర్వే ప్రకారం, ఈఎస్ఎస్ సర్వే దీని ప్రకారం మహాసేన రాజేష్ అక్కడ ఓడిపోబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. సరిపల్లి రాజేష్ అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు టీడీపీ తరఫున అన్నట్లు చేస్తుంది. దాంతోపాటు పి గన్నవరం తర్వాత మనం చూసుకున్నట్లయితే కొత్తపేట మనం చూస్తే కొత్తపేట నుంచి టీడీపీ తరఫున బండారు సత్యనారాయణరావు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే టీడీపీ తరఫున మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు, మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని ఈ సర్వే చెప్తుంది. దాంతో పాటు మనం చూసినట్లయితే రాజానగరం ఇది జనసేన సీటు. జనసేన సంబంధించి బత్తుల బలరాం కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. బత్తుల బలరాం కృష్ణకి ఇక్కడ హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దాంతో పాటు రాజమండ్రి సిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ఆదిరెడ్డి వాసు ఉన్నారు టీడీపీ తరఫున. ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి గెలవబోతున్నాడు. ఆదిరెడ్డి వాసుకు ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు రాజమండ్రి రూరల్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఇదే మొత్తం టీడీపీ అండ్ జనసేనలో అగ్గిరా చేస్తున్న సీట్ ఏదైనా ఉంటే అది రాజమండ్రి రూరల్. ఎందుకంటే ఇక్కడి నుంచి టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీ తరఫున. దాంతో పాటు జనసేన నుంచి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించి కొన్ని రోజులుగా టీడీపీ జనసేనలో హోరాహోరీ జరుగుతుంది. మనం ఇక్కడి నుంచి చూసినట్లయితే ఎవరైనా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన గెలుస్తారు. లేదా జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేసినా గానీ ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది. డెఫినెట్లీ కూటమి సీట్ ఇది రాజమండ్రి రూరల్ అనేది. దాంతో పాటు దాని తర్వాత మనం చూసినట్లయితే జగ్గంపేట చూస్తే జ్యోతుల నెహ్రూ ఇక్కడ నుంచి జగ్గంపేట నుంచి 100% గెలిచే అవకాశం ఉంది. ఈ సీటు కూడా కూటమిదే. దాంతో పాటు మనం చూస్తే జగ్గంపేట తర్వాత మనం చూస్తే రామచంద్రపురం ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి మనం చూస్తే టీడీపీ తరఫున ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వంతల రాజేశ్వరి ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం ఎస్టీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ మళ్ళీ పోటీ చేస్తే ఇక్కడ కీన్ కంటెస్ట్ అవుతుంది. హోరాహోరీ తప్పదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా రామచంద్రపురంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వెస్ట్ గోదావరికి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు మనం కొవ్వూరుకి సంబంధించి ఎవరు గెలబోతున్నారో చూద్దాం. కొవ్వూరుకి సంబంధించి టీడీపీ తరఫున ముప్పూడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే ఈయన టీడీపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేస్తే గెలుస్తారు. దాంతో పాటు నిడదవోలుకి సంబంధించి కూడా మనకి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. దానికి సంబంధించి టీడీపీ తరఫున బురుగుపల్లి శేషారావు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడి నుంచి జనసేన తరపు కూడా ఇక్కడ ఒక అభ్యర్థి ఉన్నారు, భోగవల్లి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు నిడదవోలు తర్వాత మనం చూస్తే ఆచంటకు సంబంధించి టీడీపీ తరఫున పితాని సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు మనం చూస్తే ఆచంట తర్వాత పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆయనే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో పాటు నర్సాపురంకి సంబంధించి మనం చూసినట్టయితే కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా బొమ్మిడి నాయకర్. నర్సాపురానికి సంబంధించి కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరఫున వీళ్ళిద్దరూ ఆశావాహులు ఇక్కడి నుంచి ఉన్నారు. ఎవరికి సీట్ ఇస్తారని తెలియదు. ఎవరిచ్చినా గానీ ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అదే నర్సాపురం. దానికి సంబంధించి మనం చూస్తే
మనం ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే భీమవరానికి సంబంధించి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయబోతున్నాడు అన్నట్లు వార్త వస్తున్నా ఇంకా కన్ఫర్మ్ అయిన పరిస్థితులు అయితే లేదు. దానికి సంబంధించి మనం చూస్తే భీమవరం నుంచి ఒకవేళ జనసేన తరపున భీమవరందే జనసేన టికెట్ అయితే పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటది అని చెప్తున్నారు. దాంతో పాటు భీమవరం తర్వాత మనం చూస్తే ఉండి నుంచి మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు ఈ సర్వే చెప్తుంది. దాంతో పాటు ఉండి తర్వాత మనం చూసినట్లయితే తణుకుకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు, బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం చూసినట్లయితే ఉండి తర్వాత మనం చూస్తే తణుకులో మనం చూసినట్టయితే తణుకు టీడీపీ సీట్, ఇది టీడీపీకి సంబంధించి తణుకు టీడీపీ. ఇక్కడి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థి అయినప్పటికీ కూటమి అభ్యర్థిగా అక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత తాడేపల్లిగూడెంలో టీడీపీ తరపున కొత్త అభ్యర్థి ఎవరైతే రాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. ఆయనైనా కానీ ఆయనకి మాత్రం ఓరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆయనకు కూడా ఓరాహోరీ తప్పదు. తాడేపల్లిగూడెం టీడీపీ లేదా జనసేన ఏదైనా కానీ హోరాహోరీ తప్పదు అన్నట్టు ఈ సభ చెప్తుంది. దాంతో పాటు మనం చూసినట్టయితే ఉంగుటూరు, ఇక్కడ నుంచి గన్ని వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. జనసేన తరపు నుంచి ఎవరైనా ఇక్కడ అభ్యర్థి ఉంటే మాత్రం ఓడిపోతారు, ఇది పోద్ది అని చెప్తున్నారు. దాంతో పాటు దెందులూరు, ఇక్కడ నుంచి దెందులూరు నుంచి మనం చూస్తే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ ఇది కూడా కీన్ కంటెస్ట్, ఇది కూడా హోరాహోరీ తప్పదు దెందులూరు. దాంతో పాటు దెందులూరు తర్వాత మనం చూస్తే ఏలూరు సంబంధించి బడ్డేటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో టీడీపీ తరపున బడ్డేటి రాధాకృష్ణ ఉన్నారు. ఆయన కూడా ఇది కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదని చెప్తున్నారు ఇక్కడ నుంచి. దాంతో పాటు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో జవహర్ ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ, డెఫినెట్లీ ఈయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తుంది. టీడీపీ తరపున జవహర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈసారి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. గోపాలపురం తర్వాత మనం చూస్తే పోలవరం, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున బుర్గాం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనైనా కానీ ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది అంటారు. జనసేన తరపున అయితే జనసేన తరపున కొత్త ఇన్ఛార్జ్ ఉన్నారు, న్యూ ఇన్ఛార్జ్, ఈయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత పోలవరం తర్వాత మనం చూస్తే చింతలపూడి నుంచి టీడీపీ తరపున సొంగ రోషన్ ఎవరైతే ఉన్నారో 100% ఇక్కడ సొంగ రోషన్ గెలవబోతున్నాడు అన్నట్లు చెప్తుంది సర్వే. మనం చూస్తే వెస్ట్ గోదావరి తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్, చాలా హాట్ డిస్టిక్. ఇక్కడ నుంచి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కృష్ణా డిస్టిక్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి గెలవబోతున్నారని చూద్దాం. మనం చూస్తే ఇక్కడ నుంచి తిరువూరు నుంచి టీడీపీ తరపున కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కీన్ కంటెస్ట్ తప్పదు. తిరువూరు నుంచి కీన్ కంటెస్ట్ తప్పదు, ఇక్కడ నుంచి హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు మనం చూస్తే నూజివీడు ఎవరైతే ఉన్నారో టీడీపీ తరపున కొలుసు పార్థసారథి ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఇక్కడ కీన్ కంటెస్ట్, హోరాహోరీ ఇక్కడ కూడా తప్పదని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయినా కానీ నూజివీడు అనేది హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. నూజివీడు తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం గన్నవరం అనగానే మనకు వల్లభనేని వంశీమోహన్ గుర్తొస్తాడు. అక్కడి నుంచి యార్లగడ్డ వెంకట్రావు గుర్తొస్తాడు. వైఎస్ఆర్సీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు 2019 అక్కడ నుంచి ఓడిపోయాడు. టీడీపీ తరపు నుంచి వల్లభనేని వంశీమోహన్ అక్కడ గెలిచాడు. బట్ ఇక్కడ చూస్తే ఎక్స్చేంజ్ అనమాట, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అయితే టీడీపీ తరపున ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. గన్నవరానికి సంబంధించి ఇంకా అక్కడ టికెట్ ఎవరికి అనేది ఇవ్వలేదు. బట్ వల్లభనేని వంశీమోహన్ అయినా ఇంకొకళ్ళైనా
గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నాడు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. అన్నిటికన్నా చాలా హాట్ నియోజకవర్గం మనం చూస్తే గుడివాడ. గుడివాడ అనగానే మనకు గుర్తొచ్చేది కొడాలి నాని. ఎవరైతే మంత్రిగా పనిచేశారో వైఎస్ఆర్సీపీలో చాలా రోజుల నుంచి వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు గుడివాడ నుంచి. బట్ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ చేంజ్. మొత్తం గన్నవరానికి సంబంధించి 2-3 అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఒకవేళ కొడాలి నానియో లేకపోతే ఇంకొకరు ఎవరు పోటీ చేసినా గానీ ఇక్కడి నుంచి వెనిగళ్ల రాము టీడీపీ తరఫున ఈసారి దగ్గరగా 20,000 మెజారిటీతో గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. గుడివాడ నుంచి వెనిగళ్ల రాము గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే గుడివాడ తర్వాత కృష్ణా డిస్టిక్ లో ఇంకా నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి, అక్కడి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం చూద్దాం. దాని తర్వాత కైగలూరుకి సంబంధించి మనం చూస్తే ఇంకా అక్కడి నుంచి కైగలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారని ఇంకా ఆ స్థానాన్ని ఇంకా ఇవ్వలేదు. దాంతో పాటు పెడన. ఇక్కడ పెడనకి సంబంధించి కాగిత కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున ఆయన గెలుస్తారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు. మచిలీపట్నం తరఫున కొల్లు రవీందర్ ఉన్నారు. మచిలీపట్నం కూడా చాలా హాట్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి పేర్ని నాని ఉన్నారు. 2019 ఎలక్షన్లో ఇక్కడ గెలిచారు, మంత్రి అయ్యారు. తర్వాత మంత్రి పదవి పోయింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పేర్ని కృష్ణమూర్తి కిట్టు ఇక్కడి నుంచి 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తుండగా టీడీపీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఈయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొల్లు రవీంద్ర గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తుంది ఈ సర్వే. దానికి సంబంధించి అమరగడ్డకి సంబంధించి ఇంకా క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేరు. దాంతో పాటు పామర్రు ఇక్కడ పామర్రుకు సంబంధించి క్యాండిడేట్ చూస్తే వర్ల కుమార్ రాజా ఎవరైతే ఉన్నారో వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజా ఇక్కడ పోటీ చేయబోతున్నాడు. ఇది కీన్ కంటెస్ట్ అవుతుంది. ఇక్కడ హోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు పెనమలూరు టీడీపీకి సంబంధించి పెనమలూరు కూడా ఇంకా ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. దాంతో పాటు మనం చూస్తే విజయవాడ వెస్ట్ ఎవరనేది కూడా ఇంకా దానికి తేలలేదు. దాంతో పాటు విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వర ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు. 100% ఆయన గెలుస్తారు. దాని తర్వాత విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ ఆయన ఈసారి కీన్ కంటెస్ట్ ఇక్కడి నుంచి హోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే మైలవరం చూస్తే ఇంకా అక్కడ మైలవరం నుంచి ఎవరికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పరిస్థితి. అక్కడి నుంచి నందిగామ ఇక్కడ ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తంగిరాల సౌమ్య ఎవరైతే ఉన్నారో తంగిరాల సౌమ్య ఇక్కడి నుంచి గెలుస్తోంది టీడీపీ అభ్యర్థిగా అని చెప్తున్నారు. దాంతో పాటు మనం చూస్తే జగ్గేపేట కూడా ఇక్కడి నుంచి మనం జగ్గేపేట నుంచి టీడీపీ తరఫున శ్రీరామ్ తాతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు. విజయవాడ తర్వాత కృష్ణా డిస్టిక్ తర్వాత మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ జిల్లా గుంటూరు జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూడాలి. గుంటూరు జిల్లాలో మనం చూస్తే పెద్దకూరపాటికి సంబంధించి కూడా చాలా ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ అనేది ప్రకటించలేదు. దాని తర్వాత తాటికొండ రాజధాని పరిధిలో ఉన్న తాటికొండ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. తెనాలి శ్రావణ్ కుమార్ తాటికొండ నియోజకవర్గం నుంచి ఇది కీన్ కంటెస్ట్ గా ఉంది. ఇక్కడి నుంచి హోరీ తప్పని పరిస్థితి ఉంది అని సర్వే చెప్తుంది. దాని తర్వాత మనం చూస్తే తాటికొండ తర్వాత మనం చూస్తే మంగళగిరి దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉందనేది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. తాటికొండ తర్వాత చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం గుంటూరు జిల్లాలో మంగళగిరి. ఎందుకంటే ఇక్కడి నుంచి అమాహబీలు ఉన్నారు. ఒకళ్ళు నారా లోకేష్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి ఎవరనేది తెలియదు. ఎందుకంటే 2-3 ఇన్ఛార్జీలు మార్చారు. ఎవరు పెడదాం అనేది వాళ్ళకే కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఎవరిని పెట్టినా కానీ ఇక్కడ మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలుస్తున్నాడు అనేది చెప్తుంది ఈ సర్వే. దాంతో పాటు మనం చూస్తే గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గం పొన్నూరు నుంచి ఇక్కడ ధూళిపాల నరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధూళిపాల నరేంద్ర గెలుస్తున్నాడు. దాని తర్వాత వేమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. టీడీపీ తరఫున నక్కా ఆనంద్ బాబు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. దాని తర్వాత గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం రేపల్లె నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో
ఆయన టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి గెలుస్తారు. దాని తర్వాత మనం చూస్తే తెనాలి దగ్గర నుంచి మనం చూస్తే ఇది జనసేనకి పొత్తులో భాగంగా వెళ్ళింది. ఇక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి గెలుస్తాడు. ఆఫ్టర్ దట్ బాపట్ల మనం చూసినట్టయితే బాపట్ల నుంచి టీడీపీ తరఫున వేగేసిన నరేంద్ర వర్మ ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంటది. ఇక్కడ హోరాహోరీ తప్పదు బాపట్లో అన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత బాపట్ల తర్వాత మనం చూసినట్టయితే పత్తిపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బుర్ల రామాంజనేయులు, ఈయన ప్రభుత్వ అధికారిగా పనిచేశారు, ఆయన కూడా ఇక్కడి నుంచి పత్తిపాడు నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తుంది. దాంతో పాటు గుంటూరు వెస్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, గుంటూరు ఈస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. చిలకలూరుపేటకు సంబంధించి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలుస్తారు అని చెప్తుంది. దాంతోపాటు నసరావుపేట కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. దాంతోపాటు మనం చూస్తే సత్తెనపల్లి నుంచి మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున ఇక్కడ కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ విన్నింగ్ అవటానికి కూడా అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ లేదా విన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక నుంచి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంబటి రాంబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారా లేకపోతే అభ్యర్థిని మారుస్తారా అనేది ఇంకా తెలాల్సి ఉంది. బట్ ఇక్కడి నుంచి మాత్రం సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓరాహోరీలో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత వినుకొండ నుంచి మనం చూస్తే టీడీపీ తరఫున జీవి ఆంజనేయులు ఉన్నారు. జీవి ఆంజనేయులు ఇది కూడా మనం చూస్తే కీన్ కంటెస్ట్ లేదా విన్నింగ్, ఓరాహోరీ లేదా గెలిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గుంటూరు జిల్లాకి సంబంధించి మరికొన్ని మనం చూస్తే అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దాని తర్వాత మనం చూస్తే గురజాలకు సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి ఉంది. గురజాల దాని తర్వాత మనం చూస్తే గురజాలలో ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం చూస్తే ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు, టీడీపీ తరఫున నుంచి పోటీ చేయాలని వస్తున్నారు. బట్ అది మాత్రం అక్కడి నుంచి కూడా జంగా కృష్ణమూర్తిని పోటీ చేయించాలా లేదా ఎరపతినేని శ్రీనివాసరావుకి ఇవ్వాలా, ఎరపతినేని శ్రీనివాసం తీసుకెళ్లి నర్సరావుపేటలో వేయాలా, ఇవి కూడా టీడీపీలో తర్జన జరుగుతున్నాయి. బట్ ఇక్కడి నుంచి ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటు మాచర్ల నుంచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన ఇక్కడ కీన్ కంటెస్ట్, ఇక్కడ ఓరాహురి తప్పదు ఆయనకి ఈసారి. ఎందుకంటే అక్కడ ఆర్కే ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్సీ తప్పున ఆయన చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి ఈసారి ఓరాహురి తప్పదన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మనం చూస్తున్నట్లయితే ప్రకాశం డిస్టిక్ లో ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మనం ఒకసారి చూస్తే ఎర్రగొండపాలెం ఇది ఎస్సీ నియోజకవర్గం ఉంది. ఎస్సీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడి నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు ఓడిపోతాడు అని చెప్తున్నారు. గూడూరి ఎరిక్సన్ బాబు ఓడిపోతారు ఇక్కడి నుంచి చెప్తున్నారు. దర్శికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంటాయి, పర్చూరుకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఏలూరు సాంబశివరావు గెలుస్తారు. దాంతో పాటు అద్దంకి చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఈసారి కూడా గెలుస్తాడు. దాంతో పాటు చూస్తే చీరాలంక క్యాండిడేట్ రాలేదు. దాంతో పాటు సంతనూతలపాడు నుంచి ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిపోతున్నారు అని తెలుస్తుంది. దాంతో పాటు ఒంగోలుకి సంబంధించి దామరచర్ల జనార్దన్ రావు ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గం తరఫున డోలా శ్రీ బాల రామాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. మార్కాపురం రాలేదు. దాంతో పాటు గిద్దలూరు కూడా ఇంకా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. దాని తర్వాత పరిస్థితి ఏంటి, కనిగిరి పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో కనిగిరి కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. కనిగిరి నుంచి ఇక్కడ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో, కనిగిరికి సంబంధించి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు, కీన్ కంటెస్ట్ గా ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి హోరాహోరీ తప్పదు పరిస్థితి ఆయనకి. దాని తర్వాత మనం చూస్తే నెల్లూరు డిస్టిక్ లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. నెల్లూరులో కావలి ఫస్ట్ చూస్తే కావ్య కృష్ణారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది. ఆత్మకూరు ఇంకా ఇవ్వలేదు, కొవ్వూరు ఇంకా ఇవ్వలేదు. తర్వాత నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే పొంగులూరి నారాయణ విద్యా సంస్థల చైర్మన్
ఇక్కడ నుంచి పొంగులూరి నారాయణ గెలుస్తారు అని చెప్తుంది. దాంతోపాటు నెల్లూరు రూరల్, ఇక్కడ నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి రెబల్ ఎమ్మెల్యేగా టీడీపీలోకి వచ్చారు. పోయినసారి 2019లో ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా నెల్లూరు రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ గెలుస్తారు. దాంతోపాటు సర్వేపల్లి కూడా ఇంకా ఇవ్వలేదు. సర్వేపల్లికి సంబంధించి ఇంకా ఎవరో క్యాండిడేట్ చెప్పలేదు. దాంతోపాటు గూడూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి పాసం సునీల్ కుమార్ రెడ్డి టీడీపీ తరఫున ఇక్కడ కీన్ కంటెస్ట్ హోరాహోరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు మనం చూస్తే సుళ్ళూరుపేట విజయశ్రీ టీడీపీ తరఫున ఓడిపోద్ది, ఇక్కడి నుంచి ఓడిపోబోతుంది అని చెప్తున్నారు. దాంతో పాటు మనం చూస్తే వెంకటగిరి కూడా ఇంకా ఎవరైతే క్యాండిడేట్ ని ఇవ్వలేని పరిస్థితి ఇంకా రాలేదు, అనౌన్స్ చేయలేదు వెంకటగిరికి సంబంధించి. దాంతో పాటు మనం చూస్తే ఉదయగిరికి సంబంధించి కాకర్ల సురేష్ ని ఇక్కడ అనౌన్స్ చేశారు. ఇది ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదు, ఇక్కడ గెలిచే అవకాశం లేదు, హోరాహోరీ ఉంటుంది అన్ని చెప్తున్నారు. అన్నిటికన్నా మనం ఇప్పుడు చూస్తే కడప డిస్టిక్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ఆర్సీపీకి చాలా హోల్డ్ ఉన్న డిస్టిక్ లో ఇది ప్రథమమైన డిస్టిక్. కడప డిస్టిక్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కడప డిస్టిక్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే, కడప డిస్టిక్ సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం చూస్తే, కడప డిస్టిక్ లో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కడప సిటీకి సంబంధించి మాధవి రెడ్డి కడప డిస్టిక్ కి సంబంధించి కడప నుంచి పోటీ చేస్తున్నారు, ఆవిడ ఓడిపోద్ది అని చెప్తున్నారు. దాంతోపాటు కోడూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ క్యాండిడేట్ ఇంకా ప్రకటించలేదు. దాంతో పాటు కోడూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే రాయచోటి నుంచి టీడీపీ తరఫున మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఆయనకి. పులివెందుల నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ తరఫున ఎవరైతే పోటీ చేస్తారో ఆయన బీటెక్ రవి ఇక్కడి నుంచి ఓడిపోయే పరిస్థితి. బట్ ఒకవేళ సునీత గాని, వైఎస్ సునీత లేదా వైఎస్ షర్మిల గాని ఎవరన్నా పోటీ చేస్తే మాత్రం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంటది. పులివెందుల నుంచి అలాంటి పరిస్థితులు వస్తాయా లేదనేది ఇప్పుడే చెప్పలేము. దాని తర్వాత కమలాపురంకి సంబంధించి ఇప్పుడు రాలేదు. దాంతోపాటు జమ్మన్మండ్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, పొద్దుటూరు కూడా అనౌన్స్ చేయలేదు. మైదుకూరు నుంచి మనం చూస్తే టీడీపీ తరఫున పుట్ట సుధాకర్ యాదవ్ ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంటాడు, ఆయన హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. కడప జిల్లా తర్వాత మనం చూస్తే కర్నూలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, కీన్ కంటెస్ట్, ఆవిడకి కూడా హోరాహోరీ తప్పదు ఇక్కడ నుంచి. దాంతో పాటు మనం చూస్తే శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ శ్రీశైలం నుంచి, ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు నందికొట్కూరు ఎస్సీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత కర్నూలుకి సంబంధించి టీజీ భరత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి టీజీ భరత్ గెలవబోతున్నారు కర్నూలు నుంచి. దాంతో పాటు పాండ్యం నుంచి గౌరు చరితారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, ఆవిడకి కూడా హోరాహోరీ పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ సర్వే చెప్తుంది. కర్నూలు జిల్లాలోనే ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గం నంద్యాల నుంచి టీడీపీ తరఫున ఎండి ఫారూక్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ. దాని తర్వాత నంద్యాల తర్వాత మనం చూస్తే బనగానపల్లె ఇక్కడ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదా విన్నింగ్, హోరాహోరీ తప్పని పరిస్థితుల్లో అయితే హోరాహోరీ తప్పదు ఇక్కడ, హోరాహోరీలో కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి. దాని తర్వాత మనం చూస్తే డోన్కి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు కీన్ కంటెస్ట్. దాంతో పాటు కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి బొగ్గుల దస్తగిరి టీడీపీ తరఫున ఇక్కడి నుంచి ఓడిపోతాడు. నెక్స్ట్ మనం చూస్తే కోడుమూరు తర్వాత ఎమ్మెన్గూరు గాని, మంత్రాలయం, ఆదోని, ఆలూరుకి సంబంధించి ఇంకా క్యాండిడేట్ని నిర్ణయించలేని పరిస్థితి ఉంది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ చాలా హోరాహోరీగా ఉంటది. అక్కడ అనంతపూర్ డిస్టిక్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అనంతపూర్ లో మనం ఫస్ట్ చూస్తే రాయదుర్గ్ నుంచి కాల్వ శ్రీనివాసులు గెలుస్తాడు. దాని తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్
గెలుస్తాడు. నెక్స్ట్ మనం చూస్తే గుంతకల్కి సంబంధించి ఇంకా గుంతకల్ ఎవరనేది చెప్పలేదు. దాంతో పాటు చూస్తే తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. జేసీ అస్మిత్ రెడ్డికి కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. హోరాహోరీ తప్పని పరిస్థితి. అనంతపూర్ డిస్టిక్ లో జేసీ ఫ్యామిలీకి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ కూడా పోయినసారి ఆయన ఓడిపోయారు జేసీ అస్మిత్ రెడ్డి. బట్ ఇప్పుడు కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాని తర్వాత మనం చూస్తే తాడిపత్రిలోనే సింగనమల ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ నుంచి బండారు శ్రావణి శ్రీ ఎవరైతే ఉన్నారో బండారు శ్రావణి శ్రీ పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ ఆవిడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. అనంతపురం అర్బన్ ఇంకా ఎవరు ఇవ్వలేదు. దాంతో పాటు కళ్యాణ్ దుర్గకు సంబంధించి కళ్యాణ్ దుర్గలో టీడీపీ తరపున సురేంద్ర బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కీన్ కంటెస్ట్ గా ఉన్నారు. అక్కడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు రాప్తాడు చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం. ఇక్కడ నుంచి పరిటాల సునీత్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది. బట్ ఆవిడకి కూడా కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. టోటల్ గా మడకశిర ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఎంఏ సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్, ఈయన కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాని తర్వాత మనం చూస్తే హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన మాత్రం ఈసారి కూడా గెలుస్తారు. దాంతో పాటు మనం చూస్తే పెనుకొండ చూస్తే సవిత ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతుంది. ఈవిడ ఓడిపోతారు ఇక్కడ. దాంతో పాటు మనం చూస్తే పుట్టపర్తి, ధర్మవరం, కదిరికి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, చిత్తూరు జిల్లాలో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చిత్తూరుకి సంబంధించి మనం చూస్తే తంబాలపల్లె చాలా హాట్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జయచంద్రారెడ్డి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఆయనకి హోరాహోరీ తప్పని పరిస్థితి. తంబాలపల్లి నుంచి జయచంద్రారెడ్డి హోరాహోరీ తప్పదు. దాంతో పాటు మనం చూస్తే పీలేరుకు సంబంధించి ఇక్కడ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. దాంతో పాటు మదనపల్లె ఇంకా ఎవరో అనేది నిర్ణయించలేదు. దాంతో పాటు చిత్తూరు జిల్లాలోనే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం చూస్తే పొంగునూరు ఇంకా ఇవ్వలేదు, చంద్రగిరి ఇంకా క్యాండిడేట్ ఎవరో తెలీదు, తిరుపతి ఇంకా ప్రకటించలేదు, శ్రీకాళహస్తి ఎవరో ప్రకటించలేదు, సత్యవేడుకు సంబంధించి కూడా ఎవరో ప్రకటించలేదు. నగిరి నుంచి మనం చూస్తే ఇక్కడ నగిరి చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు. 2019లో పోటీ చేసి మంత్రిగా ఆవిడ ఉన్నారు. ఇక్కడ నుంచి మాత్రం గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి ఈసారి గెలుస్తాడు అన్నట్లు చెప్తున్నారు. దానికి సంబంధించి గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడి నుంచి విఎం థామస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతాడు. దాంతో పాటు మనం చూస్తే చిత్తూరుకు సంబంధించి గురజాల జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంటుంది. చిత్తూరు నియోజకవర్గంలోని మరొక అసెంబ్లీ నియోజకవర్గం పోతులపట్టు, ఇది ఎస్సీ నియోజకవర్గం ఉంది. ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు ఇక్కడ క్యాండిడేట్ అనేది ఇప్పుడు దాకా తెలియరాలేదు. దాంతోపాటు పలమనూరు నుంచి మనం చూస్తే ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరఫున ఆయన ఇక్కడి నుంచి గెలుస్తాడు అన్నట్లు చెప్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇది టోటల్ గా మనం చూస్తే 99 మంది ఎవరైతే జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులలో వాళ్ళకి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంటది, ఎక్కడ హోరాహోరీ ఉన్నా కానీ గెలిచే అవకాశం ఉంటది అనేది ఈఎస్ఎస్ సర్వే చాలా క్లీన్ గా చెప్పింది. దీనికి సంబంధించి వాళ్ళు ప్రకటించని కొన్ని స్థానాల్లో కూడా ఎవరైతే బాగుంటది అనే విషయం కూడా ఈ సర్వే చెప్పింది. చూడాలి 99 మంది అభ్యర్థులు 99 ప్రకటించిన స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పిన తర్వాత ఇంకా 175లో మనం చూస్తే 76 స్థానాలు ఉన్నాయి. ఈ 76 స్థానాలు ఎప్పుడు వస్తాయి, అక్కడి నుంచి ఎవరు గెలుస్తారు అనేది మనం చాలా ఈగర్గా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 10వ తారీఖుని వచ్చే 10వ తారీఖుని షెడ్యూల్ రాబోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా సమీకరణాలు మారే అవకాశం ఉంది. దాని తర్వాత సర్వేలు కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈఎస్ఎస్ సర్వేలో
వాళ్ళు ఇచ్చిన ఆ, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, ఇన్ని స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు గెలిచే అవకాశం అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. చూద్దాం రానున్న కాలంలో ఈ యొక్క సర్వేల ప్రభావం ఎలా ఉంటది, దాంతో పాటుగా ఓటర్స్ యొక్క పర్ల్స్ ఏ విధంగా మారతాయి అనేది రానున్న కాలంలో చూడాలి.